హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హెచ్ఐపి ఇన్స్టిట్యూషన్. ఈ రోజు మనది గ్రాండెస్ట్ నెంబర్ 68 అని, దానిలో ప్రాబ్లం నెంబర్ 71 చూడండి. ఓకే, ఇన్ an office there are 108 tables and 132 chairs. If 1/6 of the tables and 1/4 of the chairs are broken, how many people can work in the office if each person requires one table and one chair? ఒక కార్యాలయంలో 108 బల్లలు మరి 132 కుర్చీలు ఉన్నాయి. బల్లల్లో 1/6 వంతు, మరి కుర్చీల్లో 1/4 వంతు విరిగిపోయినట్లయితే ప్రతి వ్యక్తికి ఒక బల్ల మరియు ఒక కుర్చీ అవసరమైతే ఆ కార్యాలయంలో ఎంతమంది పనిచేస్తారో కావాలి. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి, ఇక్కడ మనకి ఎవ్రీవన్ వాంట్స్ వన్ చైర్ అండ్ టేబుల్. అంటే టేబుల్ కావాలి, చైరు కావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మొత్తం కూడా ఇక్కడ మనం తీసుకుంటే 108 టేబుల్స్ అన్నాడు. చూడండి, 108 టేబుల్స్ 132 చైర్స్ అన్నాడు. కాబట్టి 108 టేబుల్స్ ఇంటూ 1/6 పార్ట్ అయినాయి అంటే 5/6 కరెక్ట్గా ఉన్నట్టు. 6 108లో 18 టైమ్స్ పోతే 18 5 వాల్యూ ఎంత అంటే 90. ఆ తర్వాత 132 కనుక తీసుకున్నాం అనుకో, 132 ఇంటూ 1/4 అంటే వాల్యూ ఎంత మనకి 3/4 కదా. ఈ క్యాల్కులేషన్ చేస్తే ఇది ఎంత వస్తే 99. కానీ నాకేంటంటే ఈ రెండింటి నుంచి ఒక్కొక్కటి కావాలి. ప్రతి స్టూడెంట్ కూడా, ఎవ్రీ స్టూడెంట్కి కూడా ఇది ఒకటి కావాలి. అంటే ఇప్పుడు నాకు దగ్గర 90 టేబుల్స్ ఉన్నాయి అనుకో, 90 కుర్చీలు మాత్రమే కావాలి కదా. అంటే 99 కుర్చీలు ఉన్నా సరే నాకు కావాల్సి 90, అంటే 9 ఖాళీ ఉండాలి కదా. అంటే అక్కడ మనకి ఏమడుగుతున్నానంటే ఎంతమంది పని చేయగలరు అని అడిగాడు, పాసిబిలిటీ అడిగాడు. అంటే ఇక్కడ మనకి 90 ఏమన్నా టేబుల్స్ ఉన్నాయి, 99 కుర్చీలు ఉన్నాయి. 99 మంది కనుక ఉన్నారనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి వాడికి ఖచ్చితంగా టేబుల్ కూడా కావాలి. కాబట్టి కుదరదు. కాబట్టి 99 90లో లీస్ట్ నెంబర్ మనం ఆన్సర్గా తీసుకోవాలమ్మా. లీస్ట్ నెంబర్ ఎంత అంటే 90 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్ అన్నమాట. 90 అనేది మన ఆన్సర్. అంటే 71కి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. 72 చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 72 చూడండి. ఇఫ్ 21168 ఈక్వల్స్ టు 2 power a ఇంటూ 3 power b ఇంటూ 7 power c, వేర్ a b and c ఆర్ న్యాచురల్ నెంబర్, దెన్ ద వాల్యూ ఆఫ్ 4a - 5b ప్లస్ c విల్ బి కావాలి. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూ చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చాడంటే 21168 ఇచ్చాడు. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇక చూడక మనకి ఈ వాల్యూ ఇది 20,000 తీసుకున్నాం మనకు. 20,000లో సగం ఎంత 10,000 కదా. 1000లో సగం ఎంత 500. 168లో సగం ఎంత 84. అంటే ఇది 10,000 చూడు, 10,584 అంట. మళ్ళీ మనము టూ టేబుల్ తీసుకుందాము. టూ టేబుల్ తీసుకుంటే చూడు, 10,000లో సగం ఎంత 5,000 కదా. 500లో సగం ఎంత 250. 84లో సగం ఎంత 42. 250 + 42, 250 + 42 292, అంటే 5292 అనమాట. మళ్ళీ టూ టేబుల్ తీసుకోమా. 2 బెడ్ కట్ చేస్తా మనకు. ఇది 2 అనేది ఎన్ టైమ్స్ పోతుంది. 2 అనేది దీనిలో 26. 92 తీసుకున్నాం మనకు. 2 4s అంటే 46, 2646 టైమ్స్ పోతుంది. మళ్ళీ మనం టూ టేబుల్ తీసుకున్నాం మనకు. 2 అనేది ఇది 13, ఓకే 23 టైమ్స్ పోతాం. మళ్ళీ ఇక్కడ మనము చివరిలో ఒకటిగా మనము 3 టేబుల్ తీసుకున్నాం మనకు. 3 4s, ఓకే 3 4 12, ఓకే 3 4 12 1. మళ్ళీ మనం 9 టేబుల్ తీసుకున్నాం అనుకోండి. 9 అని దీనిలో తీసుకుంటే మనకి ఎన్ టైమ్స్ పోద్దంటే ఇది 49 టైమ్స్ పోతాం. ఓకే రైట్. అంటే ఇప్పుడు మనం గమనిస్తే ఈ యొక్క ఈక్వేషన్ మొత్తం కూడా ఇది బికమ్స్ 2 power 4 అండి. తర్వాత ఇది 3 cube ఇంటూ ఎంత 7 square. మనకు కావాల్సిన వాల్యూ ఏంటో చెప్పండి నాకు. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 4a - 5b ప్లస్ c యొక్క వాల్యూ ఎంతో కావాలి. 4a అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది మనకి ఏమైంది, ఇక్కడ మనకి 2 power a ఇంటూ 3 power b ఇంటూ 7 power c వాల్యూ కావాలి. అంటే a ప్లేస్లో 4 రాయాలి. అంటే 4 × 4 -5 ఇంటూ b వాల్యూ ఎంత 3 ప్లస్ c వాల్యూ ఎంత 2 అంట. ఇది మన క్యాలిక్యులేషన్ కావాలి. 4 4 16. 16 నుంచి 15 మైనస్ చేస్తే 1 1 + 2 ఎంత మనకి 3 అండి. 1 + 2 ఎంత 3. సో కాబట్టి ఆన్సర్ ఇది బట్టి ఎంత అంటే 3 ఇస్ ఆన్సర్ అనమాట. అంటే 21,168 రూపాయలు మనం విడగొట్టి రాస్తే ఇలా 2 power 4 ఇంటూ 3 cube ఇంటూ 7 square అంటే 2ని 2 power a ఇంటూ 3 power b ఇంటూ 7 power c అంటే 4 × 4 - 5 × b ప్లస్ a c అంటే 4 × 4 - 5 × 3 + 2 అంటే 1 + 2 అంటే ఆన్సర్ ఎంతమ్మా 3. సో కాబట్టి 72 అనేది ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్. డి ఆప్షన్ మన ఆన్సర్. అదే 73 చూడు, సాల్వ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఈ క్రింది వాన్ని సాధించండి అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది 456 అన్న మైనస్ ఇది 225 + 76 చేయండి అమ్మా. 290. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే ఇది 220 + 70 ఎంత 290.
290 ప్లస్ 11 అండి. 290 అంటే 301, అది 301 ప్లస్ 3/4 ఆఫ్ 76/18. ఇది డివైడ్ బై ఉంది కాబట్టి రివర్స్ రాస్తే ఏమవుతుంది, ఇది 72 × 24/19. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ వస్తే చూడు, ఇక్కడ 1976లో 4 సార్లు పోతుంది, 14 72 72 క్యాన్సిల్ అండి. ఇక మన మిగిలిన వాల్యూస్ కనుక మనం రాస్తే ఇది 456 మైనస్ 301 ప్లస్ చూడు ఇక్కడ మనకి 3 4 12 12 24 ఎంత అంటే 288 అనమాట. అది క్యాలిక్యులేషన్. అయితే ఇప్పుడు 456 మైనస్ 301 ప్లస్ 288 అన్నామనుకో, 301 అంటే 99, 105, 155 అండి. అంటే ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేది ఎంత, 155. అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 443, 443 మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి 73కి ఆన్సర్ ఏంటి, ఏ ఆప్షన్ ఆన్సర్. అంటే 456 మైనస్ 301 ప్లస్ 3/4 ఆఫ్ అంటే ఇంటూ అంటే 76/18 డివైడ్ బై 19 డివైడ్ బై 72/24 అంటే 72 × 25 డివైడ్ బై తర్వాత ఉంది కాబట్టి రివర్స్ చేసేపాటి 72 × 24 డివైడ్ బై 19 క్యాలిక్యులేషన్ చేసాము. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 443 ఆన్సర్ అనమాట. 73కి ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 74 చూడము, ప్రాబ్లం నెంబర్ 74 చూడండి. సింప్లిఫై ద ఫాలోయింగ్, కింద వాడిని సూక్ష్మీకరించమన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 0.11 బార్ ప్లస్ 0.33 బార్ ఇంటూ 0.6 అన్నాడు. ఓకే, ఇంటూ 6 అన్నాడు. 0.11 బార్ అంటే 11/99 అండి. అది 0.33 బార్ అంటే 33/99. ఓకే, ఇంటూ ఈ వాల్యూ ఎంత, ఇది 6. ఓకే, 37 ఎవరికి దగ్గరగా ఉంది, ఏ క్యూబ్ దగ్గరగా ఉంది అంటే 3 క్యూబే కదా. 3 నెంబర్ల తర్వాత మనకి అప్రాక్సిమేట్గా చెప్తాం, 3 నెంబర్ల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇది క్యూబ్ రూట్ ఆఫ్ అంటే 37 నియర్ టు 3 క్యూబ్ అంట. కాబట్టి 3గా తీసుకోండి. ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేషన్లో ఇది ఏమవుతుందంటే 3/10 అనేది క్యాలిక్యులేషన్. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ వస్తే ఇది మొత్తం కూడా ఇది బికమ్స్ 44/99 ఇంటూ 6 ఇంటూ ఎంత, 10/3 అనమాట. 11 4s 11 9s అండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే 3 అనేది 6లో ఎన్ని టైమ్స్ పోతే 2 టైమ్స్ పోతే 4 2s 8 8 10s ఎంత 80 కదా. 80లో 9 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 9 మ్యాక్సిమం అప్రాక్సిమేట్గా 8 టైమ్స్ పోతుంది అనమాట. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 8, అప్రాక్సిమేట్గా 8 అనేది ఆన్సర్ అండి. అంటే యాక్చువల్గా మనం రాయాల్సిన క్యూబ్ రూట్ ఆఫ్ 0.0037 అంటే మనం 37 క్యూబ్ రూట్ చేయాలి, చాలా పెద్దది కాబట్టి దగ్గరగా ఉన్న ఇంటిజర్ నెంబర్ తీసుకున్నాం 27. 27 ఎవరి క్యూబ్ అంటే 3 క్యూబ్ కాబట్టి 3/10. 44/9 ఇంటూ 6 ఇంటూ 10/3 చేస్తే 80/9 9 80లో మ్యాక్సిమం 8 టైమ్స్ పోద్ది. సో కాబట్టి 74కి ఆన్సర్ ఏంటి అంటే సి ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 75 చూడు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ద లీస్ట్ అన్నాడు. ఈ క్రింద వాళ్ళలో చిన్నది ఏదన్నాడు అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో ఇక్కడ చూడు, ఇక్కడ 12/13 ఒకటి, 25/26 ఒకటి, ఇంకోటి 17/21 ఒకటి, ఇంకోటి 14/19 ఒకటి. ఇది మన క్యాలిక్యులేషన్. 12/13, 25/26, 17/21, 14/19. ఈ క్రింది వాళ్ళ చిన్న భిన్నం ఏదంటే ఇంటూ చేయాలమ్మా. ఈ రెండు ఇంటూ చేసినప్పుడు ఏదైతే చిన్నగా వస్తుందో అది ఆన్సర్. 12 × 26 అన్నామనుకో, ఓకే 240 + 72 312 అండి. ఇది ఈ వాల్యూ ఎంత, ఇది 312. 13 × 25 అన్నామనుకో మనకి ఇది ఎంత, 250 + 75. 250 + 75 అంటే ఎంత, ఇది 325. మనకి స్మాలెస్ట్ కావాలి కాబట్టి ఇది కాకుండా 12/13 17/21 క్యాలిక్యులేషన్ చేయాలి. 21 అన్నా మనకు 240 252. అదే అంటే 12 × 21 అంటే ఎంత, 240 + 12 252. 13 × 17 అన్నామనుకో 170 + 51 అన్నామనుకో 170 + 51 221. ఓకే, ఇది 252, ఇదేమో 221 కదా. ఓకే, 252 221 అంటే ఇది లార్జెస్ట్ ఉందని తీసండి. వీళ్ళిద్దరిని పోల్చండి. ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి. 17 × 19 21 × 14 చేయాలి. 17 × 19 చేసామనుకో 17 19 అన్నామనుకో 17 × 19 చేయండి. 19 7 అన్నామంటే 17² అంటే ఎంత, 289. 289 + 34 అండి. 289 + 34 చేయండి. 280 310 ఓకే 323. అంటే ఈ రెండు ఇంటూ చేస్తే ఈ వాల్యూ ఎంతమా 323. 21 × 14 అంటే ఎంత, 294 కదా. ఇది 294. అన్నిటికన్నా స్మాలెస్ట్ అయితే 14/19 అనమాట. సో కాబట్టి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్. ఆ తర్వాత 76 చూడండి, ఇక్కడ
x square minus 2xy equals 84 and x minus y equals minus 10, then the value of y is కావాలి. x square minus 2xy equals 84 మరియు x minus y equals minus 10 అయితే y విలువ ఎంతో కావాలి. ఇక్కడ మనం దీన్ని ఖచ్చితంగా ఆప్షన్ సబ్స్టిట్యూషన్ తీసుకున్నాము. ఇక్కడ మనకి ఆప్షన్ ప్రకారం తీసుకుంటే మనం వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను x ప్లేస్లో కనుక 2 పెట్టామనుకో, ఇప్పుడు x అంటే వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ y అన్నాడు, y ప్లేస్లో 2 పెట్టామనుకో, మనం ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో y ప్లేస్లో 2 పెట్టామనుకోండి, అప్పుడు x మైనస్ 2 ఈక్వల్స్ మైనస్ 10 అయితే x ఈక్వల్స్ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ 8 అవుతుంది. x కామా వైని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేస్తే నాకు ఎంత రావాలి, ఇక్కడ 84 రావాలి. ఓకే, 84 రావాలి ఇక్కడ మనకి. సో మనకి 84 వచ్చే విధంగా మనకి ఈక్వేషన్ ఉందో లేదో చూద్దాం. చూడు, ఫస్ట్ ఆప్షన్ ప్రకారం, ఆప్షన్ ఏ ప్రకారం మైనస్ 8 స్క్వేర్ అంటే ఎంత, 64 కదా, మైనస్ 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత మైనస్ 8, వై వాల్యూ ఎంత 2. అదే ఇక్కడ 64 ప్లస్ ఇదెంత మనకి 32, 64 ప్లస్ 32 అంటే ఎంత 96 కదా, కాబట్టి ఇది కాదు. మరి 1 తీసుకున్నాం అనుకో, మరి చూడు ఇక్కడ మనకి 1 తీసుకున్నాం అనుకో, ఎక్స్ ఈక్వల్స్ ఎంత మైనస్ 9 అవుతుంది, వై ఈక్వల్స్ ఎంత మనకి 1 అనుకున్నాం అనుకో. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ మైనస్ అంటే మైనస్ 9 స్క్వేర్ అంటే ఎంత 81 కదా, 81 మైనస్ 2 ఇంటూ మైనస్ 9 ఇంటూ 1 అన్న. ఓకే, 81 ప్లస్ 18 చేయి, 81 ప్లస్ 18 చేయనమా, వాల్యూ ఎంత 99, కాబట్టి ఇది కూడా కాదు. మరి ఇక్కడ మనకి y ఈక్వల్స్ 4 తీసుకున్నాం అనుకోమా, y వాల్యూ మైనస్ 4 ఇవతలకు వస్తే ప్లస్ 4 అయితే 4 మైనస్ 10 అంటే ఎక్స్ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత మైనస్ 6, మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే 36 మైనస్ 2 ఇంటూ ఎక్స్ వాల్యూ మైనస్ 6, y వాల్యూ ఎంత 4 అంట. అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే 30 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అండి, 2 6 12, 12 4 ఎంత 48 అనమాట. 30 ప్లస్ 48 అంటే వాల్యూ ఎంత 84 కదా, 84 సరిపోయింది కదా మీకు మనకి. కాబట్టి ఎక్కడ సరిపోతుంది అంటే సి ఆప్షన్ దగ్గర సరిపోతుంది అనమాట. అంటే 76కి ఆన్సర్ ఏంటి, సి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 77 చూడము, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. ఈ క్రింది ప్రశ్నలో ఏది నిజం అన్నాడు. √11 ప్లస్ √7 లెస్ దాన్ √10 ప్లస్ √8 అన్నాడు. √70 ప్లస్ √11 గ్రేటర్ దాన్ √15 ప్లస్ √13 అన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇరువైపులా వర్గం చేస్తున్నాను, ఇరువైపులా మనం వర్గం చేస్తున్నాము. అప్పుడు √11 స్క్వేర్ అంటే 11 కదా, √7 స్క్వేర్ అంటే 7 కదా, ప్లస్ 2 ఇంటూ √11 ఇంటూ √7 అని. యువతలు కూడా మనము చేస్తే మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది √10 స్క్వేర్ అంటే 10, √8 స్క్వేర్ అంటే 8, ప్లస్ 2 ఇంటూ √10 ఇంటూ √8. ఇది వచ్చేప్పటికి ఇది 18 ప్లస్ 2√77, ఇది వచ్చేప్పటికి 18 ప్లస్ 2√80. చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ఇలా తీసుకుంటే ఇది 18 కామన్ ఉంది, ఇక్కడ 2 కామన్ ఉంది, √77 √80 అండి. మరి √80 పెద్దది కదా, వాడు కూడా అదే చెప్పేది కదా, ఇది ఈ వాల్యూ స్మాలెస్ట్ నెంబర్ అంట దీనికన్నా, అదే కదా కరెక్ట్. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్ చూడండి, నేనేం చెప్తున్నా అంటే సరే అలా కాకుండా ప్రతిసారి అలా చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు ప్లస్ చేస్తున్నప్పుడు ఈ నెంబర్స్ కనుక ఈక్వల్గా ఉంటే ఇంటూలో ఏది పెద్దదో అదే పెద్దది, ఇంటూలో ఏది పెద్దదో అదే పెద్దదండి, ఇంటూలో ఏదే చిన్నదో అదే చిన్నది. కాబట్టి ఇక్కడ చూడు 17 ప్లస్ 11 ఎంత 28 కదా, 15 ప్లస్ 13 ఎంత 28 కదా. అంటే నేనేమనంటే 17 ఇంటూ 11ని 15 ఇంటూ 13తో పోల్చున్నాను. 17 ఇంటూ 11 అన్నా మనకి ఎంత, మనకి ఇది 187 అండి, ఇది వచ్చేప్పటి 195. వాడేమన్నా ఇది గ్రేటర్ నెంబర్ అని చెప్తాడు, ఇది చిన్న నెంబర్ కదండి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి ఓన్లీ 1 ఫాలో, 77కి ఏంటి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ అన్నమాట. మొదటి ఆప్షన్ మన ఆన్సర్. ఆ తర్వాత 78 చూడమా, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. ఈ క్రింది ప్రకటనలో ఏది నిజం అన్నాడు, ఈ క్రింది ప్రకటనలో ఏది నిజం అన్నాడు. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు కింద ఉన్న డినామినేటర్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఎల్సిఎం చేయడం. 6 4 3 కసాకి ఎంత 12 కదా. ఇప్పుడు 65 ఉంది కదా, ఇది 1/6 ఉంది కదా, 1/6 ఇంటూ 12 చేయడం. అప్పుడు 65 స్క్వేర్ చెప్పి ఇక్కడ 65 స్క్వేర్ అన్నా మనకు ఎంత, మనకి 5 స్క్వేర్ అంటే 25 అండి, 5 స్క్వేర్ అంటే 25. ఇక్కడ 6 ఉంది కదా, 6 తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయండి. 6 ఏళ్ళు ఎంత అంటే 42 కదా, అంటే ఈ వాల్యూ ఎంత అప్పుడు మనకి 4225 అవుతుంది. ఇప్పుడు 17 పవర్ చూడు, 17 పవర్ 1/4 ఉందా, 1/4 ఇంటూ 12 చేయండి, 4 12లో 3 టైమ్స్ పోతే 17 క్యూబ్, 17 క్యూబ్ అంటే ఎంత మనకి 4913. మళ్ళీ చూడు ఇక్కడ మనకి ఇప్పుడు 12 పవర్ 1/3 అన్నాడు కదా, 1/3 ఇంటూ 12 అంటే 3 12లో 4 టైమ్స్ పోతే ఇది 12 పవర్ 4 అంటే ఇది 144 హోల్ స్క్వేర్ అనమాట.
144 హోల్ స్క్వేర్ అంటే 144 150 కన్నా ఎంత తక్కువ 6 కదా, -6 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 138 అండ్ 150 దగ్గరగా ఉంది కాబట్టి 3/2 చేయండి. ఇది క్యాలిక్యులేషన్లో ఇది ఎంత వస్తుంది మనకి 69 టైమ్స్ పోతుంది. 69 3s అంటే 144 స్క్వేర్ చేయడం షార్ట్ కట్ అనమాట. 69 ఇంటూ 3 చేస్తాం మనకు ఎంత 180 + 27 207 కదా. ఈ వాల్యూ వచ్చేప్పటికి ఎంత ఇది 20736. మరి అంటే ఇప్పుడు అర్థమేంటి ఇక్కడ మనకి అందరికన్నా పెద్దోళ్ళు ఎవరంటే 12 పవర్ 1/3. అంటే మన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ నెంబర్ 12 పవర్ 1/3 అంటే ఆ 12 పవర్ 1/3 అనేది మన ఫస్ట్ పెద్ద నెంబర్ అంటే దానికన్నా కొద్దిగా చిన్న నెంబర్ 17 పవర్ 1/4 అంటే 12 పవర్ 1/3 గ్రేటర్ దాన్ ఎంత 17 పవర్ 1/4. 17 పవర్ 1/4 గ్రేటర్ దాన్ 65 పవర్ 1/6 అన్నమాట. అదే అంటే 12 పవర్ 1/3 17 పవర్ 1/4 అండ్ 65 పవర్ 1/6. అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ కనుక డినామినేటర్స్ కనుక ఇలా ఉంటే కింద హారాలు కనుక ఇస్తే వాటి యొక్క హారాలకి మనకి కసాక్ చేసి తీసుకోవాలి అంతే. ఓకేనా. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే ఓన్లీ 3 ఫాలోస్ కాబట్టి బి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ద స్మాలెస్ట్ అమాంగ్ ద నెంబర్స్ కావాలి. సంఖ్యలోకి ఎలా అతి చిన్నది ఏదని అడుగుతాడు. అంటే వాడు ఇచ్చిన వాల్యూ చెప్పనా ఇక్కడ 7 పవర్ 200, ఇంకోటి ఏమో 9 పవర్ 150, ఇంకోటి వచ్చేసి 6 పవర్ 250, ఇంకోటి వచ్చేసి 5 పవర్ 300. ఓకేనా. ఇప్పుడు 7 పవర్ 200, 9 పవర్ 150, 6 పవర్ 250 అండ్ 5 పవర్ 300 అన్నా మనకమ్మా. ఇంతకుముందు వాడు బైలో ఉంటేనేమో ఎల్సిఎం చేసి తీసుకోవాలా, ఇలా ఎక్స్పోనెంట్ ఉంటే ఎస్ఎఫ్ చేయాలి. అంటే 200, 150, 250, 300లో కామన్గా పోయే నెంబర్ ఎంత 50 కదా, ఆ 50 పెట్టి డివైడ్ బై చేయండి. ఓకే బై 50 చేస్తాం మనకు 50 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 4 టైమ్స్ అంటే 7 పవర్ 4. 150 డివైడ్ బై 50 చేస్తాం మనకు 50 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 3 టైమ్స్. ఈ వాల్యూ ఎంత 9 క్యూబ్. అదే 250 డివైడ్ బై 50 అన్నా మనకు 50 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 5 టైమ్స్ అంటే 6 పవర్ 5. 300 డివైడ్ బై 50 అన్నా మనకు 50 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 6 టైమ్స్ పోతే ఈ వాల్యూ ఎంత మనకి 5 పవర్ 6. 7 పవర్ 4 కామా 9 క్యూబ్ కామా 6 పవర్ 5 కామా 5 పవర్ 6 చేయాలి. ఓకేనా. 7 పవర్ 4 అన్నా మనకోమా 49 స్క్వేర్. చూడండి ఇక్కడ అంటే ఇవాడు ఏమడిగాడు అన్నిటికన్నా చిన్న దగ్గర నువ్వే చెప్పు. 9 క్యూబ్ అంటే 729 అండి. 6 పవర్ 5 అంటే 776. 5 పవర్ 6 అంటే 125 స్క్వేర్ అంటే 15625 అంట. 7 పవర్ 4 అంటే మనకి వాల్యూ ఎంత 2401. వీళ్ళందరిలో కూడా స్మాలెస్టే కదా కాబట్టి 729 ఆన్సర్ అనమాట. 729 అంటే 9 పవర్ అండి. 9 పవర్ ఎవరున్నారు చూడు ఇక్కడ 9 పవర్ 150 కాబట్టి 79కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఇక్కడ దీనిలో ఇక్కడ మనం గమనిస్తే చూడండి ఇక్కడ మనకి బి మైనస్ బి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ బి మైనస్ బి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ 2a. ఇప్పుడు బి పెట్టి లోపలికి వెళ్ళామనుకో ఇక్కడ మనకి ఇక్కడ బి క్యాన్సిల్ అయిపోద్ది. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. అప్పుడు మనకి ఈ బ్రాకెట్లో ఏర్పడే నెంబర్ ఏ మైనస్ బి ఉంటుంది. ఈ ప్లస్ 2a పక్క పెట్టేసాను. ఓకేనా. అంటే ఎక్కడి వరకు అయిపోయింది ఇక్కడ ఈ యొక్క రోల్ వరకు అయిపోయింది. అదే ఆ తర్వాత ఇక్కడ మనకి ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది బి మైనస్ ఏ మైనస్ బి ఇది ఇక్కడ. ఓకేనా రైట్. అంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ కనుక మనం తీసుకున్నాం అనుకోమా చూడండి ఇక్కడ మనకి ఇది మైనస్ ఉంది కదా, ఇక్కడ దీన్ని కూడా మనం రాసేద్దాము. ఇది మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ వచ్చేసి మనకి ఇది మైనస్ ఏ ఇది మైనస్ బి అనుకున్నాం. ఓకే రైట్. 1 minute. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ వరకు క్యాలిక్యులేషన్ చేద్దామా. ఇక్కడ మనకి అంటే బి మైనస్ బి అంటే ఇది మైనస్ ఏ మిగులుతుంది. ఇది ఇక్కడ మైనస్ ఆఫ్ ఇక్కడ వచ్చేపాటికల్లా బి మైనస్ బి అంటే వెళ్ళిపోతే మనకి ఇది ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ 2a మిగులుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ప్లస్ 2a మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఏ కదండి. ఇక్కడ మనకి ఇది మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ ఏ కదా, మైనస్ ఏ క్యాన్సిల్. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇది మైనస్ ఇది ప్లస్ అవుద్ది. ఓకే ఈ మైనస్ వచ్చేప్పటికి ఇది మైనస్ అవుద్ది. అంటే బి మైనస్ బి యొక్క వాల్యూ ఎంత అంటే 0 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఇక్కడ నేను చెప్తున్న మాట అంటే ప్లస్ 2a ఉంది, ఇది మైనస్ 2a అవుతుందమ్మా. ఎందుకంటే మైనస్ లోపలికి వస్తే మనకి మైనస్ ఏ కదమ్మా ఇక్కడ, అది మనం చెప్పేది ఇక్కడ. అంటే ఒకసారి నేను రాస్తాను ఎందుకైనా మంచిది. చూడండి ఇక్కడ ఇది బి మైనస్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ 2a ఇది మనకు ఉన్నది.
ప్లస్ 2a క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలిన వాల్యూ ఏంటి b మైనస్ b, ఈ వాల్యూ ఈక్వల్స్ టు 0. ఓకేనా, రైట్. ఇది ప్రాబ్లం నెంబర్ 80. తర్వాత 81 చూడండి. ద ఎల్సిఎం అండ్ రేషియో ఆఫ్ 3 నెంబర్స్ ఆర్ 1386 అన్నాడు, అండ్ 3:7:11. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. అంటే 3, 7, 11కి మనము ఎల్సిఎం చేయాలి. 3, 7, 11 కసాగు చేయండి. 3, 7, 11కి ఎల్సిఎం చేసామనుకో ఇదంతా 21 11s అంటే ఎంత మనకి 231 కదా. 231కి వాడు ఇచ్చిన వాల్యూ 1386 అయితే వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 11 + 3 కదా, అంటే ఎంత 14 కదా. ఆ 14కి ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ అవుతున్నాడు. ఓకేనా, రైట్. మరి చూడండి, ఈ 231 అనేది దీనిలో ఎన్ టైమ్స్ పోతే చూడన్నా 231 దీనిలో ఎన్ టైమ్స్ పోతే 6 టైమ్స్ పోతే 14 6 వాల్యూ ఎంత 84 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 84. అంటే 81కి మనకి బి ఆప్షన్, 84 ఇస్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 82 చూడండి. ఏ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ 3 digits హూ సమ్ ఈజ్ 10 అన్నాడు. ద మిడిల్ డిజిట్ ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ ది అదర్ 2 అండ్ ద నెంబర్స్ విల్ బి ఇంక్రీజ్డ్ బై 99 ఇఫ్ డిజిట్స్ ఆర్ రివర్స్డ్ అన్నాడు. దెన్ ద నెంబర్ ఈజ్ కావాలి. ఒక సంఖ్యలో 3 అంకెలు ఉన్నాయి, వాటి మొత్తం 10. మధ్య అంక మిగిలిన 2 అంకెల మొత్తానికి సమానం మరియు దాని అంకెలను తిరిగేస్తే ఆ సంఖ్య 99 పెరుగుతుంది. అయితే ఆ సంఖ్య ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి మొత్తం యాడ్ చేస్తే 10 అన్నాడమ్మా. అంటే 2 + 3 + 5 అంటే ఎంత 10 కదమ్మా. ఇక్కడ చెప్పాలి 2 + 3 + 5 అంటే ఎంత అంటే 10 కదా. యాడ్ చేస్తే 10. అలానే ఇక్కడ వాడు ఏమన్నా మిడిల్గా ఉన్న నెంబర్ ఏదైతే డిజిట్ ఏదైతే ఉంటుందో మధ్యలో ఏదైతే ఉంటుందో అది ఇటువైపు ఉన్న నెంబర్ ఇటువైపు ఉన్న నెంబర్ యొక్క టోటల్కి ఈక్వల్. అంటే 3 2 + 5కి ఈక్వల్ అన్నట్టు కాదు కదా. కాబట్టి ఇది కాదు. ఒకవేళ 5 తీసుకున్నాం అనుకోమా, 5 అనేది ఇక్కడ ఉన్న 2 + 3కి ఈక్వలే కదమ్మా ఇక్కడ, అంతే కదా, రైట్. అంటే 2 + 5 + 3 అంటే 10 అన్నాడు. అంటే వాటి మొత్తం అనేది 10కి సమానం అన్నారు. 2 + 5 7 + 3 ఎంత 10, 10కి సరిపోయింది. మిడిల్ డిజిట్ అనేది ఇవతల డిజిట్ డిజిట్ యొక్క టోటల్కి ఈక్వల్. అంటే 5 అనేది 2 + 3కి ఈక్వల్ అన్నాడు. 5 2 + 3 5కి సమానం అన్నాడు. అలానే ఇక్కడ నీకు ఇంకో మాట ఏం చెప్పంటే నువ్వు తీసుకున్న నెంబర్ 253 అనుకున్నాం అనుకో, దాన్ని రివర్ట్ చేసి రాస్తే ఎంత 352 కదా. వీళ్ళిద్దరిని మైనస్ చేస్తే మనకి ఎంత అవుతుంది ఇప్పుడు 99 కదమ్మా. ఇక్కడ వాడు చెప్పేది కూడా వాళ్ళిద్దరి మధ్య భేదం ఎంత 99 కదా. అంటే 352లోంచి 253 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 99. సరిపోయింది కదమ్మా ఇక్కడ. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్, బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే 82కి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 83 చూడు. ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చూడు. ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 108, 72 and 5a ఈజ్ ఏ. వాట్ కెన్ బి ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 108, 72 and a అన్నాడు. 108, 72 మరియు 5aల గరిష్ట సామాన్య కారణాంకం యొక్క ఎస్ఎఫ్ ఏ అయితే 108, 72 మరియు ఏల కనిష్ట సామాన్య భాజకం ఎంతో కావాలి. అయితే ఇప్పుడు నేనేమన్నా అంటే ఇప్పుడు ఇక్కడ వాడు చెప్పేదాని ప్రకారము గరిష్ట సామాన్య భాజకం ఏ అన్నా అంటే ఎస్ఎఫ్ అనేది ఏ అన్నా అంటే ఎస్ఎఫ్ అనేది ఖచ్చితంగా 108, 72తో డివైడ్ అవ్వాలి కదా. 108, 72ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్ ఏ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి వాట్ ఇస్ ద ఎల్సిఎం ఆఫ్ చూడగా వాట్ ఇస్ ద ఎల్సిఎం ఆఫ్ 108, 72, ఏ అన్నాడు కమా. ఇప్పుడు ఏ అనేది ఆల్రెడీ దీనికి ఫ్యాక్టర్ అయినప్పుడు దీంతో మన పని లేదు, ఓన్లీ వీళ్ళిద్దరికి ఎస్ఎఫ్ చేస్తే చాలు. 108 and 72కి ఎస్ఎఫ్ చేయండి. 36 టేబుల్ తీసుకున్నాం అనుకో, 36 దీనిలో 3 టైమ్స్ పోతే దీనిలో ఎంత 2 టైమ్స్ పోతే అంటే 36 × 3 × 2 అనమాట. 36 3 ద 108, 108 2 ద చేయండి. వాల్యూ ఎంతమ్మా 216 ఆన్సర్. అంటే డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత 84 చూడమ్మా. ఇఫ్ 90% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 621 వాట్ విల్ బి ద 50%, 20% దట్ నెంబర్ అన్నాడు. ఒక సంఖ్యలో 90% 621 అయితే ఆ సంఖ్యలో 20%లో 50% ఎంత ఉంటుందో కావాలి. అంటే ఇప్పుడు వాడు చెప్పిన పాయింట్ ఏంటి, ఆ నెంబర్ ఎంత అంటే 621 90% అంటే 621 × 100/90. అయితే ఆ నెంబర్లో ఎంత పర్సెంటేజ్ కావాలి నాకు 50% కావాలి. అందులో కూడా ఎంత పర్సెంటేజ్ కావాలి ఇంకా 20% కావాలి. అంటే 621 × 100/90 చేస్తే వచ్చేది టోటల్ నెంబర్. దానిలో 50% మరి 20% కనుక్కుంటే వచ్చేది మన ఆన్సర్ అనమాట. సో చూడు ఇక్కడ ఇది 100 క్యాన్సిల్, 100 క్యాన్సిల్. ఆ తర్వాత నెక్స్ట్ 5 to the 10 కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అండి. ఆ తర్వాత 9 పెట్టి కట్ చేయనమ్మా. 9 పెట్టి కట్ చేస్తే 9 దీనిలో ఎన్ టైమ్స్ పోతే మనకి 9 6 54, 9 9 69, 69 డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 84 డి ఆప్షన్ ఆన్సర్ అన్న. 85 వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ a cube b minus ab cube, a cube b square minus a square b cube, ab into a minus b. ఓకే రైట్. ఇక్కడ చూడు ఇక్కడ మనకి ఇది a cube b minus ab cube
ఏ క్యూబ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి క్యూబ్ కామా ఏబి అండ్ ఏ మైనస్ బి ఇచ్చాడు. ఇప్పుడు దీనిలోంచి ఏబి కామన్ తీసామనుకోమా, ఏబి కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. తర్వాత ఇక్కడ కూడా ఏబి కామన్ తీస్తాము, ఏబి కామన్ తీస్తే ఇక్కడ మనకి ఇక్కడ సారీ ఏ స్క్వేర్ బి స్క్వేర్ కామన్ తీయనా, కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏ మిగులుతుంది, ఇక్కడ మనకి ఏ మైనస్ బి మిగులుతుంది. ఇది వచ్చేప్పటికి ఇది ఏబి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఫ్యాక్టరైజేషన్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఇది ఏబి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ బి, ఏబి ఇంటూ ఏ మైనస్ బి. నేమంటే ఏ మైనస్ బి ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, కాబట్టి ఒక కారణాంకం వచ్చేసి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలానే ఏబి ఈజ్ బట్ ఏబి ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్ బి స్క్వేరే కదా, కాబట్టి ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అండి. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్, బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే 85కి బి ఆప్షన్ మన. నెక్స్ట్ 86 చూడమ్మా. If 3 numbers are in the ratio 1:3:7 and their LCM is 336, then their SF is కావాలి. అండ్ ఇప్పుడు 1:3:7 అన్నాడండి వాడు నెంబర్స్ 1:3:7. అంటే ఈ నెంబర్స్కి LCM అంటే ఇంటూ చేయడమే కదా, 7 3 21, 21 1 21. 21కి వాల్యూ ఎంత ఇచ్చాడు 336 అయితే SF కావాలి కదా. ఎప్పుడైనా రేషియోకి SF అనేది 1 అండి, కాబట్టి 1 అనే వాల్యూ కనుక్కోవాలి. 21 336లో ఎన్ని టైమ్స్ పోద్దో కావాలమ్మా. 21 దీనిలో ఎన్ని టైమ్స్ పోద్ది అంటే 16 టైమ్స్ పోద్ది. 16 ఇస్ ద ఆన్సర్ అనమాట. సో కాబట్టి 86కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఓకే రైట్. తర్వాత 87 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 87 చూడు. ద స్మాలెస్ట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 104, 78 and 260 ఈస్ P. If P plus 40 equals to Q square, then what is the positive value of Q అన్నాడు. ఇప్పుడు వాడు ఏం చెప్పాడంటే మనకి చూడ ఇక మనకి ఇది 104 ఒకటి, ఇంకోటి 78 ఒకటి, ఇంకోటి 260 ఒకటి. వీటికి ఎస్ఎఫ్ చేయాలి. ఎస్ఎఫ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 1560 కదా, అంటే ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి. అయితే మనకి ఇక్కడ పి ప్లస్ 40 అండి. పి ప్లస్ 40 అనేది ఈజ్ నథింగ్ బట్ ఎవరికి ఈక్వల్, ఇది క్యూ స్క్వేర్కి ఈక్వల్. 1560 ప్లస్ 40 అంటే ఎంత 1600 కదా. ఇది ఎవరి వాల్యూ ఇక్కడ మనకి, ఇది క్యూ స్క్వేర్. అంటే క్యూ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంతకు సమానం, ఇది 40. క్యూ ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే ఇది 40 ఈజ్ సంథింగ్. అంటే 104, 78 and 260కి ఎల్సిఎం చేస్తే 1560. క్యూ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత అంటే పీ ప్లస్ 40కి ఈక్వల్. పీ వాల్యూ 1560 ప్లస్ 40 అంటే 1600 అనమాట. క్యూ ఈక్వల్స్ టు 40. సో కాబట్టి 87కి ఏ ఆప్షన్ ఆన్సర్. ఆ తర్వాత నెక్స్ట్ చూడు ఇక్కడ, ఇప్పుడు 720 5 ఈజ్ డివిజిబుల్ బై 45, వాట్ కెన్ ఏబి బి. 7205 AB అనేది 40తో భాగించబడితే ఏబి విలువ ఎంత కావచ్చు అనేది వచ్చారు. వాడు ఇచ్చిన వాల్యూ చూడు ఇక్కడ 7205 అండ్ ఏబి. ఇప్పుడు ఇది ఎవరితో డివైడ్ అవ్వాలి, 45 కదండి. 45తో డివైడ్ అంటే బి వాల్యూ ఫిక్స్ అయిపోయింది 5 అండి. బి వాల్యూ గ్యారెంటీ డెఫినెట్గా 5 అయిపోతుంది. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ అంటే మనకి ఏదైనా నెంబర్ ఒకసారి 9తో డివైడ్ అవ్వాలంటే మనకి రూల్ ఏంటమ్మా, సమ్ ఆఫ్ ద డిజిట్సే కదా, ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తం అనమాట, ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము. సో కాబట్టి ఇక మనకి ఇప్పుడు నువ్వు కనుక ఇలా తీసుకుంటే ఈ వాల్యూ ఎంత అవుతాప్పుడు మనకి 7 + 2 + 0 + 5 + 5 + a, ఇట్ మస్ట్ బి డివైడ్ బై 9 అయి ఉండాలి. అది గ్యారెంటీగా 9తో భాగించబడే సంఖ్య అయి ఉండాలి. 9తో భాగించబడే సంఖ్య మాత్రమే అయి ఉండాలి. మరి 7 + 2 + 0 + 5 + 5 అన్నా మనకు ఇట్ మస్ట్ బి డివైడ్ బై 9 అంటే 7 + 2 అంటే 9, అంతే కదమ్మా. 7 + 2 అంటే ఎంత మనకి 9. ఓకే మనకి చూడు 9 అంటే 9తో డివైడ్ అవుతుంది. 5 + 5 అంటే ఎంత 10 కదా. 10కి ఇంకా ఎంత కలిపితే మనకి ఖచ్చితంగా వచ్చే నెంబర్ 9తో డివైడ్ అవుతుంది అంటే 10కి 9 కలిపితేనే కదా. అంటే మనకి 10కి 8 కలిపితేనే కదా 9తో డివైడ్ అయ్యేది. అంటే ఏ స్థానంలో ఉండాల్సిన నెంబర్ ఎంత మనకి 8, అండ్ బి స్థానంలో ఉన్న నెంబర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం 5 అండి. సో కాబట్టి ఏ వాల్యూ 8, బి వాల్యూ 5 అంటే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 85. 88కి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 85 ఆన్సర్ అనమాట. అంటే 7205 AB అనేది ఇట్ మస్ట్ బి డివైడ్ బై 45 అయితే బి ప్లేస్లో 5 ఉండాలా.
అంటే బి ప్లేస్లో 5 ఉండే విధంగా మనం పాసిబిలిటీ తీసుకుంటే రావాలి ఇక్కడ. 89. ఏ స్టూడెంట్ మల్టిప్లై ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 2/5 వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్. ఒక విద్యార్థి ఒక సంఖ్యను 2/5కి బదులుగా 3/5తో గుణించాడు. ఆ గణనలో శాతంలో దోషం ఎంతో కావాలి. అంటే వాడు ఏమన్నాడు, 3/5కి ఇన్స్టెడ్గా 2/5 ఇన్స్టెడ్గా 3/5 వాడమన్నాడు. 2/5 3/5 అన్నాడు. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అమ్మా. ఇది చూడు ఇక్కడ మనకి 5 3 15 కదా, 5 3 15, 5 2 ఎంత 10 కదమ్మా. అంటే వాడు ఏమన్నాడు, 10కి బదులు 15 రాసామంటే ఎంత భేదం రాసాం ఇక్కడ మనకి 5 కదా. ఆ 5 డివైడ్ బై ఎంత 10 ఇంటూ 100 చేయండి. 5/10 ఇంటూ 100 0 0 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత అమ్మా 50%. అంటే భిన్నాలు నేను అవాయిడ్ చేసి దాని విలువ మీద మాత్రమే కౌంట్ చేస్తాను. ఎప్పుడైనా రెండు భిన్నాలు పోల్చినప్పుడు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలని చెప్పాను. 2/5 3/5 అంటే 5 2 10, 5 3 15, 10 15 క్యాలిక్యులేషన్ చేయండి. 5/10 ఇంటూ 100 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 50% ఆన్సర్ అనమాట. సో కాబట్టి క్యాలిక్యులేషన్లో 89కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ మన ఆన్సర్. ఓకే, తర్వాత ప్రాబ్లం నెంబర్ 90 చూడమ్మా. The production of XYZ company increased by 10% after 1 year, and in the next year it is increased by 22%. In third it is increased by 5%. What overall change has been there in the production in 3 years from the original value అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు మనకి చెప్పిన వాల్యూలో చూడండి. ఇక్కడ మనకి ఇప్పుడు 100 అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇయర్లో 10% పెరిగింది కాబట్టి 110/100 రాయడం. ఆ తర్వాత ఇయర్ మనకి 22% పెరిగింది కాబట్టి 122/100 రాయండి. ఆ తర్వాత ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 5% కాబట్టి 105 డివైడ్ బై 100 రాయడం. ఓకేనా, రైట్. మరి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తాం అనుకుంటుంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో 100 క్యాన్సల్, తర్వాత 0 0 క్యాన్సల్. ఓకే, మన క్యాలిక్యులేషన్ చేస్తే మనం చూడ మనకి ఇక్కడ 122 ఇంటూ 105 చేయండి. 122 ఇంటూ 100 అంటే 12200. 122 ఇంటూ 5 అంటే మనకి ఎంత వాటికి 610. ఇది 610 అంటే ఇది 12810 ఇంటూ 11 అండి. ఇంటూ 11 చేయనమ్మా. ఇంటూ 11 చేస్తాం మనకు 12810 ఇంటూ 11 చేస్తే 0, 11 1 11. ఓకే, 11 8 88 ప్లస్ 1 అంటే ఎంత 89. ఓకే, 11 2 22 ప్లస్ 8 అంటే ఎంత 30 కదా. 11 1 11 ప్లస్ 3 అంటే ఎంత 14. 140910 డివైడ్ బై సార్ మనకి ఇక్కడ డివైడ్ బై ఎంత మనకి 1000. ఓకేనా, 1000. 0 0 క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే 140.91 సార్. 100 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంటే అది ఆన్సర్. సో కాబట్టి 40.9 అంటే బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చెప్పి ఇక్కడ ఎందుకు 110 రాస్తామంటే 10% పెరిగింది కాబట్టి, ఎందుకు 22 రాస్తామంటే 122 20% పెరిగింది కాబట్టి, ఎందుకు 105 రాస్తామంటే 5% పెరిగింది కాబట్టి. అంటే 90కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్. 40.9 ఇస్ ఆన్సర్.